హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చిన్న చిన్న పునుగుల్ని మైదా కానీ సోడా కానీ ఏమీ వేయకుండా బియ్యంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసేసి 2 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నాను. అలా నానిన బియ్యాన్ని నీళ్లు వంపేసి బియ్యాన్ని ఒకటి మిక్సీ జార్లోకి వేసుకుని ఒక పావు కప్పు నీళ్లు మాత్రమే వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యం లేకపోతే మీ దగ్గర ఉన్న నార్మల్ బియ్యాన్ని అయినా కూడా వాడుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే వాటికి నానబెట్టిన తర్వాత జిగురుదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం బాగుంటాయి. దోశలకైనా ఇలా పునుగులకైనా రేషన్ బియ్యం అయితే కొంచెం బాగుంటాయి. లేదంటే ఏ బియ్యం అయినా వాడుకోండి. ఇలా బియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత ఒక 3 బంగాళదుంపల్ని తొక్క తీసేసి ఉడకబెట్టేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక పావు కప్పు నీళ్లు వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోండి. అలా మిక్సీ చేసుకున్న ఈ బంగాళదుంప ముద్దని కూడా మనం బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్టీగా ఉండడానికి 1 ఇంచ్ అల్లం ముక్కని 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇక్కడ పిండిని ఒక వారగా తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోండి. నూనె బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కకుండా వీటిని వేసేస్తే కొంచెం నూనె పీల్చేస్తాయండి. అందుకని నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వేసుకోండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. సిమ్లో అస్సలు పెట్టకూడదు. ఇవి మనం ఇలా వేసేసినప్పుడు కొంచెం ఒకదానికొకటి అంటుకున్నట్లుగా ఉంటాయి కదా, ఇవి బాగా వేగిపోయిన తర్వాత విడిపోతాయండి. లేదంటే మనము గరిటెతోటైనా విడదీసేయచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు వెనక్కి టర్న్ చేసుకోండి. లేదంటే పిండి గరిటెకి అతుక్కుపోతూ ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇవి చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చండి. బాగా కలర్ చేంజ్ అయిపోయిందంటే ఇంక బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు, వీటిని పక్కకు తీసేసుకోవచ్చు. మనకి పునుగులు తయారైపోతాయి. లేదు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి. ఇలాగే మిగతా పిండితో కూడా పునుగులు వేసుకుని వేయించుకుని తీసుకోండి. ఇలా ఉంటే చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. లేదు ఇంకా కరకరలాడుతూ కావాలనుకుంటే మరి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో రాయండి. సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.